యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు స్వయం శక్తిపై, విశ్వాసంపై ఫోకస్ చేయవలసిన రోజు. మీరు బాధ్యత తీసుకున్న అన్ని పనులను సక్రమంగా పూర్తి చేసేందుకు పూనుకొని అవి విజయవంతంగా పూర్తయ్యేటట్లు చూడండి. ఈ బాధ్యతను మీరు వేరే ఇతరులు ఎవరికైనా అప్పచెప్తే మీరు అనవసరంగా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. మేషరాశి రొమాన్స్. ఒకవేళ మీరు వివాహితులై ఉన్నా లేక వివాహం నిశ్చయమై ఉన్నా మీరిద్దరూ ఈరోజు ఒక చిన్న ట్రిప్ అయి బయలుదేరబోతున్నట్లు మీరు గమనిస్తారు. ఇది మీకు కొంచెం రిలాక్స్ అవ్వటానికి, కాస్త టైంను ఒకరికొకరుగా గడపటానికి వీలవుతుంది. ఇది చాలా సరదాగా హాయిగా గడిచిపోయే కాలం. అందుచేత ఒక కెమెరాను సిద్ధంగా ఉంచుకోండి. మీ అనుభవాలను పదిలపరచుకోండి. ఈ కెమెరాలో బంధించి భవిష్యత్తులో వీటిని చూసి నవ్వుతూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండవచ్చు. మేషరాశి కెరియర్. మీ తెలివితేటలను, సృజనాత్మక నైపుణ్యాన్ని మీరు పనిచేసే చోట సద్వినియోగం చేసుకుంటారు. ఒకవేళ మీరు ఒక గ్రాఫిక్ డిజైనరో లేక ఒక ఆర్టిస్టు అయినట్లయితే మీలో ఉండే సృజనాత్మక ధారలు ఇంకా బలంగా జాలువారుతూ ఉంటాయి, మామూలుగా కంటే ఎక్కువగా ఈరోజు. ఒకవేళ మీరు ఏదైనా ఇతర వృత్తి రంగంలో ఉంటే మీరు ఇంకా ఒక ప్రత్యేకమైన తెలివితేటలు గల వ్యక్తిగా భావించుకుంటారు. సమస్యలను పరిష్కరించడంలో ఈరోజు ఎటు చూసినా సరే మీరే నెగ్గుతారు. మీ సంస్థ మీలోని అత్యుత్తమ, అసాధారణమైన సృజనాత్మకత, నైపుణ్యం వల్ల లాభం పొందుతుంది. మేషరాశి ఫైనాన్స్. మీ ఆర్థిక విషయాలలో మీరు ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉండవచ్చు. ఈరోజు సరైన తెలివైన నిర్ణయం మిమ్మల్ని ఇతరుల కంటే ముందుండేట్లు చేస్తుంది. మీ సలహాదారులు మీకు ఇచ్చే సమర్థవంతమైన, తెలివైన, ఉపయోగకరమైన సలహాను మీరు జాగ్రత్తగా చెవికెక్కించుకోవాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని మీరు భావిస్తూ ఉంటే ఈ రోజు దీనికి ఆమోదయోగ్యమైన రోజు. మీ ఆస్తులను వృద్ధిపరచుకోవడానికి రిస్క్ తీసుకొని పెద్ద మొత్తాలను పెట్టుబడి పెట్టే ముందు పరిస్థితిని పరిశీలించి, పరిశోధించి అప్పుడు పెట్టుబడిని పెట్టండి. మేషరాశి హెల్త్. ఈరోజు మీ ఆప్తుల ఆరోగ్యంపై మీరు ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది. అనవసరంగా బాధపడకండి. వారు మంచి ఆరోగ్యంగానే, దారుఢ్యంగానే ఉండవచ్చు, కానీ వారికి వైద్య చెకప్ చేయించవలసిన అవసరం ఉంటుంది. కాస్త స్వచ్ఛమైన గాలి కూడా వారిపై ఒక కన్నేసి ఉంచండి. వారితో ఫలప్రదమైన, నాణ్యమైన టైంని గడుపుతూ ఉండండి, వారిలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు అనుకోకుండా ఒక్కసారిగా మీకు ఒక సాంఘిక పరిచయం, సంబంధం లభిస్తుంది. ఒక ముఖ్యమైన విషయంగా కూడా పరిణమిస్తుంది. ఒక వృత్తిపరమైన, వ్యూహాత్మకమైన సంబంధం లాగా ప్రశాంతమైన వాతావరణం, నిశ్చలమైన మనసుతో ఈ సంబంధ బాంధవ్యాన్ని, మీ యొక్క వృత్తిపరమైన సాంగత్యాన్ని, అవకాశాలను కొనసాగించండి. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయం కేవలం సాధారణంగా, మామూలుగా, రొటీన్గా తయారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుచేత ఇటువంటి వాతావరణాన్ని నిరోధించడానికి మీరేమైనా చొరవ తీసుకొని చేస్తే మంచిది. మీ సంబంధాన్ని మీ భాగస్వామి ఎంజాయ్ చేయడానికి మీరు ఏదైనా సృజనాత్మకమైనది చేయండి. ఈరోజు మీ ప్రణయంలోకి బోరడంను రానివ్వకండి. అది మీ ఇద్దరికీ కూడా నిరుత్సాహాన్ని, అనాసక్తిని కలిగిస్తుంది. ప్రేమ అనేది ఒక తీవ్రమైన వ్యవహారం అని, మరియు ఎప్పుడూ కూడా ప్రేమను హుషారుగా, గిలిగింతలు పెట్టేదిగా చేయడానికి ప్రయత్నించాలి అన్న విషయాన్ని గమనిస్తే అమిత లాభాన్ని పొందగలుగుతారు మీరు. వృషభ రాశి కెరియర్. ఈరోజు మీ మస్తిష్కంలో క్రొత్త ఉద్యోగ అవకాశం మెదులుతూ ఉంటుంది. అయితే అటువంటిదేదీ జరగడానికి ఇది సరైన రోజు కాదు. మారిపోవడం కంటే కొద్ది కాలం ఆగటం మంచిది. మన చుట్టుప్రక్కల మనం అవకాశాల కోసం చూసుకుంటూ ఉండటంలో తప్పు లేదు, హాని లేదు. క్రొత్తవి, తేడాతో ఉండే మార్గాలలోకి అడుగుపెట్టే ముందు మీ అవకాశాలన్నింటినీ, వాటి పరిణామాలను పరిశీలించి క్లియర్ చేసుకోండి. వృషభ రాశి ఫైనాన్స్. ఈరోజు మీకు తటస్థపడే ఆర్థిక సంబంధిత వార్తలు సాధారణంగా ప్రోత్సాహకరంగానే ఉంటాయి. దీర్ఘకాలపు బడ్జెట్లను తయారు చేసుకోవడానికి అవసరమయ్యే ఆర్థిక వ్యూహాన్ని రచించడానికి మీరు ఆలోచన చేసే రోజు ఇది. ప్రస్తుత తరుణంలో మీరు జాగ్రత్తగా వ్యూహాన్ని అనుసరిస్తూ ఉంటే దూర ప్రాంతాలలో ఉండే వారితోనూ మరియు సంస్థలతోనూ మీకుండే సంబంధ బాంధవ్యాలు అమిత లాభాలను తీసుకొస్తాయనే సూచనలు కనిపిస్తున్నాయి. మీ జాతకం ప్రకారం మీ ఆర్థిక లాభాల కోసం వెతుకులాడటంలో భయపడకండి. మీరు చేపట్టే చర్యలు భవిష్యత్తులో మీకు మంచి లాభాలను చేకూర్చగలవు. వృషభ రాశి హెల్త్. చర్మాన్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ ఉండండి. ప్రస్తుత తరుణంలో చర్మ సంబంధిత సమస్యలు రావచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే ఏదైనా కప్పుకొని వెళ్ళండి. అలాగే సూర్యరశ్మికి ప్రత్యక్షంగా ఉండవలసి వస్తే సన్ బ్లాక్ను ధరించండి.
నష్టాన్ని కలుగజేసే సూర్యరశ్మిని తక్కువగా అంచనా వేయకండి. ముఖ్యంగా ఈ విషయంలో మీరు మిమ్మల్ని సంరక్షించుకుంటూ కాపాడుకోవాలి. మిథున రాశి ఓవర్వ్యూ. మీ జీవితంలో కొంతకాలంగా తలెత్తుతున్న సమస్యలు ఈనాటికి పరిష్కారం కావటం మొదలవుతాయని గ్రహించడానికి మీరు సంతోషిస్తారు. మీ ఆలోచన విధానంతో ఏకీభవించిన వివిధ పార్టీలు కొంత టైంని తీసుకొనవలసి వచ్చింది. కాస్త ప్రశాంతంగా చల్లబడిన వాతావరణంలో మీ ఆలోచన దృక్పథంతో వ్యవహరించండి. అందరూ మీకు కోఆపరేట్ చేస్తారు. మిథున రాశి రొమాన్స్. ఒక వింత వ్యక్తి మీ దృష్టిని ఆకర్షించడంతో ఒక ప్రణయభరితమైన సంబంధాన్ని నెలకొల్పడం ప్రారంభమవుతూనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఏదైనా చేయబోయే ముందు ఇదంతా కేవలం వ్యామోహం కాదు అని నిర్ధారించుకోండి. లేకపోతే మీరు కొంత నిరుత్సాహాన్ని చవిచూడవలసి ఉంటుంది. ఆదిలో మీలో కలిగిన భావోద్రేకంలో ఒక క్రొత్త ప్రేమను కనుగొన్నందుకు మీరు అప్పుడే సంతోషపడకండి. దీనికి బదులుగా దీర్ఘకాలంగా ఉండే ప్రేమాభిమానాలకు విత్తనాలను నాటండి, ఒక అన్యోన్యమైన సంతోషభరితమైన బాంధవ్యం కోసం. మిథున రాశి కెరియర్. ఒకవేళ ఏదైనా వ్యాపారంలో ఉన్న మీ తల్లిదండ్రులు ఈ కుటుంబ వ్యాపారంలో చేరమని ఆహ్వానించవచ్చు. ఇది మిమ్మల్ని ఒక సందిగ్ధంలో పడేయవచ్చు. దీర్ఘంగా ఆలోచన చేసిన తరువాత, అలాగే చర్చలు జరిపిన తరువాత మీరు దీనిని గురించి ఒక నిర్ణయాన్ని తీసుకోవచ్చు. అయితే మీరేమీ బాధపడకండి. మీ అంతరాత్మ ప్రబోధం మేరకు మీరు తీసుకున్న నిర్ణయమే సరైనది. అలాగే దీని గురించి మీరు చింతించవలసిన పని ఉండదు. మిథున రాశి ఫైనాన్స్. ఒక మంచి లాభసాటి అయిన వ్యాపారం ఒకటి ఈరోజు మీ తలుపు తట్టబోతోంది. ఆర్థిక రంగంలో మీరు అభివృద్ధిని సాధించాలంటే ఇటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. మంచి పలుకుబడి గల సంబంధాలను అభివృద్ధి పరచుకోవడానికి కూడా ఇవి మీకు దోహదపడతాయి. వ్యాపారంలో ఇంకొక భాగస్వామిని కలిగి ఉండటం కూడా ప్రస్తుత తరుణంలో మీకు వ్యాపారంలో లాభాలను ఆర్జించడానికి ఉపకరించవచ్చు. ఇది లాభాలు సాధించి పెడుతూ మీ వ్యాపారాన్ని ఇంకా విస్తృత పరచుకోవడానికి ఉపకరిస్తుంది. భావ సారూప్యం గలవారితో చేతులు కలపటం వల్ల మీకు వెంటనే అధిక లాభాలు కనిపిస్తాయి. అందుచేత భాగస్వామ్యంతో వెంటనే మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి టైము. మీరందరూ లాభపడతారు కాబట్టి. అయితే చేతులు కలిపే ముందు మీ భాగస్వామిని తెలివిగా ఎంచుకోవాలి మీరు. మిథున రాశి హెల్త్. ఈ రోజు మీకు బ్రహ్మాండమైన రోజు ఆరోగ్యపరంగా. ఇది మీకు అతి శక్తివంతమైన రోజు. మళ్ళీ మిమ్మల్ని హుషారుగాను, ఫిట్గా, యాక్టివ్గా ఉంచగలిగే కార్యకలాపాలను తిరిగి కొనసాగించండి. మీకు నచ్చిన శారీరక కలాపాలను చేపడుతూ ఇక మంచం మీద కూర్చొని కాలక్షేపం చేయవలసిన పని లేదు. మీలో అత్యున్నత స్థాయిలో ఉన్న శక్తి బలంతో పాటుగా మంచి ఆరోగ్యకరమైన పరిస్థితి మీరు బయటికి వెళ్ళి కాలక్షేపం చేయడానికి కారణాలు కాబోవు. మళ్ళీ యాక్టివ్గా మారండి, ఎంజాయ్ చేయండి. కర్కాటక రాశి ఓవర్వ్యూ. చిరకాలంగా నిలిచిపోయే మీ స్నేహానికి నాంది పలుకుతారు. ఈ రోజు స్నేహితులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ క్రొత్త స్నేహితుడు మాత్రం అలా కాదు. కష్టకాలంలో కూడా అతను మీ చెంతే ఉంటాడు. సహాయం ఎవరికైనా కావలసి వస్తే మీరే వాళ్ళ దగ్గరకు వెళ్ళి సహాయం చేసే వ్యక్తిత్వం మీది. కర్కాటక రాశి రొమాన్స్. కనీసం ప్రణయ కథల్లో వాస్తవంగా ఎప్పుడూ గడ్డి అవతల పక్కన కూడా పచ్చగానే ఉంటుందని అనుకోరాదు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈరోజు భావి వివాహేతర సంబంధంపై మీకు మక్కువ, ఆసక్తి ఉన్నట్లు అనిపిస్తే, దానిపై మీకు ఆకర్షణ కలిగితే మీరు ఈరోజు కాసేపు ప్రశాంతంగా నిశ్చలమైన మనసుతో మౌనంగా కూర్చొని మీ భాగస్వామిలో ఉండే అద్భుతమైన లక్షణాలను గుర్తు చేసుకుంటూ దీర్ఘకాలంలో మీ ఇద్దరికీ కూడా అనువైన సరైన మార్గాన్ని ఎంచుకోండి. కర్కాటక రాశి కెరియర్. పనిలో అంతర్వ్యక్తిగత సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ రోజు కనిపిస్తున్న నిరాశ నిస్పృహలు సహజంగానే మిమ్మల్ని ఆవేదనకు గురిచేస్తాయి, చిరాకుని కలిగిస్తాయి. మీరు ఊరికే గాభరా పడకండి. ఏమైనప్పటికీ ఈ మాదిరి తాత్కాలికమైన అడ్డంకులు సంభవించడం మామూలే మీ పనిలో. చివరికి ఇవన్నీ వాటంతట అవే సమసిపోతాయి. ఆఫీసులో సంబంధాలు కొంచెం దెబ్బతిన్నాయి, కానీ మీ పై అధికారులకు ఈ విషయాల గురించి, వాటి వల్ల మీలో రగిలే ఆవేదన గురించి మాత్రం తెలియనివ్వకండి. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఈరోజు అంతర్వ్యక్తిగత సంబంధాలలో లేనిపోని వాదనలు పెట్టుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి. కర్కాటక రాశి ఫైనాన్స్. మీరు గనక వ్యాపారంలో ఉంటే ఈరోజు మీకు ఒక అమోఘమైన రోజుగా మీరు గమనిస్తారు. కొత్త పనులు మీరు అందుకునే దానికంటే వేగంగా వస్తున్నాయి మీ చేతికి. అలాగే మీరు ప్రస్తుతం చేస్తున్న పనులు కూడా బాగానే సాగిపోతున్నాయి. ఒకవేళ మీకు రాజకీయ సంబంధాలు గనక ఉన్నట్లయితే ఈ రోజు మీకు చాలా పెద్ద అవకాశాలు మంచి లాభసాటి అయిన ప్రాజెక్టుల రూపంలో మీకు అందుతాయి. కర్కాటక రాశి హెల్త్. అవసరం లేని ఒత్తిడి కొద్ది కాలం పాటు అధిక రక్తపోటును కలిగించవచ్చు.
మీకు దీనిని అదుపులో పెట్టుకునేందుకు దుఃఖాన్ని, విచారాన్ని ప్రక్కకు నెట్టేయండి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. స్వయంగా మీ అంతటి మీరే మందుల వాడకాన్ని చేయకండి. అది పరిస్థితిని ఇంకా తీవ్రంగాను, జటిలమైనదిగాను చేయవచ్చు. దీని నుండి తొందరగా కోలుకోవడానికి ఆరోగ్య చిట్కాలను పాటించడం చాలా శ్రేయస్కరమైనది. సింహరాశి ఓవర్వ్యూ. అధికారులందరూ ఈరోజు మీకు సహాయకారిగా ఉంటారు. అంటే మీరు పనిచేసే చోట ఉన్న మీ సీనియర్లు లేకపోతే ఉన్నత స్థానంలో ఉన్న ప్రభుత్వ అధికారులు మీకు కావలసిన విధంగా మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీకు సంబంధించిన పేపర్లన్నిటినీ సరిగ్గా దిద్దుకొని సిద్ధంగా ఉండండి. మీ పనులను చక్కబెట్టే ఈ రోజు ఎంతో మంచి రోజు. సింహరాశి రొమాన్స్. ఈ రోజు మీరు ప్రేమలో పడ్డారని మీరు గ్రహించే అవకాశం ఉంది. జీవితం క్రొత్తగా మరోలా కనిపిస్తుంది. ప్రతిదీ కూడా క్రొత్తదనంతో స్వచ్ఛంగా ఉంటుంది. ఈ తరుణంలో మీరు మీ భాగస్వామి కూడా ఒకరి కోసం ఒకరు జన్మించారు అనే భావం కలుగుతుంది మీలో. మీరిద్దరూ అంతగా ప్రేమలో హత్తుకుపోవడం నిజంగా ఆనందకరమైన విషయమే. మీ ఈ సంబంధం ఇంకా అభివృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నాయి. మీరిద్దరూ ఒకరికొకరుగా చేసే కృషి, పడే శ్రమ, ఒకరిపై ఒకరికి శ్రద్ధాశక్తులు మీ ప్రణయంలో క్రొత్త ఊపిరిని పోసుకోవడానికి దోహదం చేస్తున్నాయి రానున్న దీర్ఘకాలంలో. సింహరాశి కెరియర్. ఇది ఒక ఇబ్బంది లేని రోజు. మీ దారిలోకి కొన్ని క్రొత్త అవకాశాలు రావచ్చు. మీ మార్గమధ్యంలో వచ్చే ఏ అవకాశాన్నైనా సరే సద్వినియోగం చేసుకోండి. ఇటువంటి అవకాశాలు మీ తలుపు తట్టుతున్నాయి కదా. అన్నింటికీ మించి ఈ అవకాశం మీకు వ్యక్తిగతంగా కానీ వృత్తిపరంగా కానీ అనేక ద్వారాలను తెరవచ్చు. సింహరాశి ఫైనాన్స్. వ్యాపారస్తులకి ఇది చాలా మంచి రోజుగా పరిణమిస్తుంది. ఆకస్మికంగా వ్యాపార నిమిత్తం చేపట్టిన ఒక ప్రయాణం అనేక ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇస్తుంది. భవిష్యత్తులో మీకు కలిగే ఆర్థిక లాభాలను ఇది ఇంకా వేగంగా మీకు అందేట్టు చేస్తుంది. మీ ఆర్థిక వృత్తిపరమైన లక్ష్యాలను నెరవేర్చుకోవడంతో ఈ రోజు మీరు ఒత్తిడిని వదిలించుకొని కాస్త హాయిగా గాలి పీల్చుకోగలుగుతారు. మీ లక్ష్యాలను సాధించుకోవడానికి నిదానంగా నెమ్మదిగా మీ పనిని చేసుకుంటూ పొండి. కొత్త ప్రాజెక్టులో మీరు మీలో ఉండే ధైర్య గుణాన్ని కొత్త ఐడియాలను ఉపయోగిస్తూ ముందుకు సాగిపోవాలి. మీరు అనుభవజ్ఞులైన సీనియర్ల సలహాలను తీసుకోవటం మీకు లాభదాయకమైనది. సింహరాశి హెల్త్. అస్పష్టమైన భయాలు, కంగారు మీలో ఒకరోజు కొంత అలజడిని సృష్టించవచ్చు. మీకు తెలియని కారణాలతో ఊరికే కంగారు పడిపోకండి. వాస్తవికంగా ఆలోచించండి. స్పష్టంగా అలాగే వాస్తవ పరిస్థితులతోనే డీల్ చేయండి. ఏమీ లేని విషయాలపై ఫోకస్ చేసే కంటే ప్రశాంతతను పొందటానికి టెక్నిక్ ఏమైనా ఉంటే ఉపయోగించండి. మీ మనసుకు శాంతిని చేకూర్చేందుకే ఈ రోజుని గమనించండి. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈనాడు ఇంట్లో సంభవించే అన్ని వివాదాలు కూడా చాలా ఆదుర్దా పడవలసిన విషయాలు. ప్రస్తుత పరిస్థితుల్లో మీరు చేయవలసిందల్లా పరిస్థితులు ఎక్కడ గాడి తప్పుతున్నాయా అని గమనిస్తూ ఉండటమే. కానీ మీ తరఫు నుండి మాత్రం మీ ఆవేశాన్ని, కోపాన్ని ప్రదర్శించటం చాలా వరకు తగ్గించాలి. కన్యా రాశి రొమాన్స్. ఇటీవలి కాలంలో మీ ప్రణయ జీవితం పూర్తిగా చమత్కారభరితంగా, సాహసవంతంగా ఉంటుంది. అలాగే కాబోయే ప్రణయపూరితమైన క్రొత్త భావి భాగస్వామి యొక్క తలుపులతో ఈరోజు మీ ప్రణయం ఉత్సాహవంతంగా ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇటీవల సంభవించిన కొన్ని సంఘటనల గురించి సింహావలోకనం చేసుకుంటూ ప్రేమభరితమైన ఈ ప్రపంచంలో ఏది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేము అన్న విషయాన్ని తెలుసుకుంటారు. వీటన్నిటినీ హుందాగా తీసుకుంటూ ఈ కాలాన్ని ఎంజాయ్ చేయండి. కన్యా రాశి కెరియర్. ఒక ప్రముఖ ఎయిర్లైన్ సంస్థలో ఉద్యోగం సంపాదించాలనే కోరిక ఈరోజు రెక్కలు తొడుగుతోంది. ఇంటర్వ్యూలో మీరు విజయులై మీ ఉద్యోగానికి ఆరంభం చేయొచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. ఛాలెంజ్లను ధైర్యంగా ఎదుర్కొనడంలో మీరు చేసిన కృషికి ఇది ఒక రివార్డు వంటిది. మీ యొక్క నైతిక స్థితిని ప్రోత్సహించడమే కాకుండా ఈ విజయం ఆర్థిక లాభాలను మరియు గుర్తింపును కూడా తీసుకువస్తుంది కూడా. కన్యా రాశి ఫైనాన్స్. ఈ రోజు సంపాదిస్తే వచ్చే డబ్బు కంటే పోయే డబ్బు ఎక్కువగా ఉన్న కఠోర సత్యాన్ని కనిపెడతారు మీరు. ఖర్చుల విషయంలో మీ బ్యాలెన్స్ షీట్ వక్రంగా పనిచేస్తోంది ఇప్పుడు. అందుచేత మీరు ఎంత మితంగా ఉంటే అంత మంచిది. పనికి మాలిన అనవసరపు ఖర్చులతో ఈ రోజు మీ పర్సును గట్టిగా బిగించి వేయండి. తెరవడానికి వీలు కానంతగా పెరిగిపోతున్న మీ బిల్లులన్నింటినీ కాస్త సునాయాసంగా చెల్లించి వేయగలరు. కన్యా రాశి హెల్త్. ఈ రోజు మీరు క్షణికోద్రేకానికి గురవుతూ ఏ కారణం లేకుండానే క్షణికావేశానికి లోనవుతూ ఉంటారు. మీరు ఒకసారి అంతర్మథనం చేసుకుంటూ ఉండండి. మిమ్మల్ని ఇటువంటి ఉద్రేకాన్ని అదుపు చేసుకోవడంలోనూ మీ ఒత్తిడిని నెమ్మదిగా సౌమ్యంగా తగ్గించి వేయడంలోనూ తోడ్పడుతుంది. ఇతరులెవరినీ బాధించకుండా మీలోని వ్యతిరేక భావాలను లొంగదీసి అదుపులో పెట్టుకోవడం మంచిది. అలాగే
మీరు ఉద్రిక్తతకు లోనైన వాస్తవాన్ని ఒప్పుకోవడం వల్ల కూడా ఇది మిమ్మల్ని వివేకవంతులుగా చేస్తూ మీ మనసును ఉత్తేజపరుస్తూ మీరు తిరిగి కాంతివంతంగా మెరిసిపోయేటట్టు చేస్తుంది. మీలోనూ మీ మూడ్లోనూ వచ్చిన ఈ మార్పును చూసి ఇతరులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబంతో కలిసి ఉండడంతో చాలా ఆనందంగా గడుపుతున్నట్లు మీరు కనుగొంటారు. కుటుంబంలో అందరూ కలిసి ఈరోజు సరదాగా కాలక్షేపం చేయడంతో ఇది చాలా శుభదినంగా గుర్తిస్తారు. ఈ రోజున మీ ఇంట్లో మీ ఒక్కరే కాకుండా మీ కుటుంబ సభ్యులు 50 మంది ప్రేమాభిమానాలు వెలసిల్లేందుకు అనువుగా ఉపయోగించుకోండి. తులారాశి రొమాన్స్. ఈరోజు ప్రస్తుత ప్రణయ లోకంలో మీరు ఒక శాంతి దూతగా పనిచేస్తారు. కొన్ని కారణాల వల్ల మీ ఇంట్లో లేక మీ సంబంధాలలోనూ కొన్ని ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మీరొక్కరే ఈ సమస్యను పరిష్కరించగలిగే వారుగా కనిపిస్తున్నారు. మీ వైఖరిలో డిప్లొమాటిక్గా, సూటిగా, నిర్మోహమాటంగా ఉండండి. సమస్య పట్ల పరిస్థితి తొందరలోనే మామూలుగా మారుతుంది. మీ భాగస్వామి నుండి దూరంగా ఉండాలంటే కొద్దిగా టైం తీసుకోండి. తులారాశి కెరియర్. ఈరోజు మీకు అత్యంత సన్నిహితుడు, బాగా తెలిసినటువంటి ఒకరి దగ్గర నుండి వచ్చినటువంటి ఒక వ్యాపార ప్రతిపాదనను మీరు పరిశీలించవచ్చు. ఈ ప్రస్తుత తరుణంలో మీకు బహుశా ఈ ప్రతిపాదన విభ్రాంతిని కలిగించవచ్చు. ఈ ప్రతిపాదనను అంగీకరించాలా అని మీ అవకాశాలను పరిశీలించడానికి కొంత టైం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మీకు ఈ వ్యాపారం మంచి కలిగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా. తులారాశి ఫైనాన్స్. ఇంటిలో విపరీతంగా పెరిగిపోతున్న ఖర్చులు మిమ్మల్ని ఏమీ బాధించవు. అధికమైన రాబడి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తూ ఉండడంతో ఈరోజు మీ ఆర్థిక పరిస్థితిని విశాల దృక్పథంతో చూడండి. చిన్న చిన్న నష్టాలకు, లాభాలకు బాధపడుతూ ఉండకండి. ఇంటికి సంబంధించినంత వరకు మీకు వచ్చే రాబడి పై దశలో ఉండేటట్లు చూసుకోండి. అలాగే ప్రతి సంవత్సరం మీకు క్రిందటి సంవత్సరం కంటే కాస్త ఎక్కువగా ఆర్థిక భద్రత ఉంటుంది. మీ కంగారును, ఆతృతను, మీ మనస్సును ఆందోళనకు గురి చేయడం మీ మార్గంలో ఎత్తుపల్లాలు వచ్చినప్పుడల్లా మిమ్మల్ని సుఖంగా ఉన్నట్లు చేస్తున్నట్లు కాదు. వాస్తవంగా ఇది మీ సంపాదించే శక్తిని ఇంకా బలహీనపరచవచ్చు. తులారాశి హెల్త్. చిన్న చిన్న దెబ్బలు తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. అందుచేత డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ, వంట చేస్తున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా ఉండండి. అలాగే ఏ చిన్న ప్రమాదం నుండి అయినా సరే తప్పించుకోవడంలో కూడా మీరు అంతే హుషారుగా, తెలివిగా ఉండాలి. పొదులుగా ఉండే సాధనాలను, పనిముట్లను నిప్పుతోనూ, వేడిగా ఉండే బర్నర్లతోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఈరోజు. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ప్రస్తుత సమయంలో స్నేహితులందరితోట ఏ విధమైన వివాదాలు లేకుండా చూసుకోండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడికి లోనవుతూనే ఉంటారు. అలాగే వాళ్ళందరూ కూడా ఉద్రిక్తతకు సమిష్టిగా లోనవుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో మీరు కూడా రెచ్చగొట్టబడి ఉసుకొల్పబడుతున్నారని గమనించండి. వృశ్చిక రాశి రొమాన్స్. మీ ప్రేమ జీవితంలో విడిపోవడం అన్నది జరిగి ఉండవచ్చు ఈ మధ్యకాలంలో, మరియు మీ హృదయం తీవ్రమైన బాధతో మీ ఆప్తులను తిరిగి కలుసుకోవాలని ఆరాటపడుతోంది. ఈరోజు ఈ విషయంలో మీరు కాస్త పురోగతిని చూడవచ్చు. మీ భాగస్వామిని మీరు వాస్తవంగా చూడటం జరగకపోయినప్పటికీ అటువంటి సంకేతాల కోసం మీరు ఎదురు చూస్తూ గమనిస్తూ ఉండాలి. తొందరలోనే మీ ఇద్దరి మధ్య ఒక మీటింగ్ జరగటానికై ఏదైనా ఒక ప్రత్యేకమైన దానిని ప్లాన్ చేయండి. వృశ్చిక రాశి కెరియర్. మీ వృత్తిపరమైన జీవితానికి బాధ కలిగించేటట్లు కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన పనులు నిలిపివేయబడ్డాయని గ్రహిస్తారు. ఏమైనప్పటికీ ఇటువంటి బహుమతి వంటి దానిపై కన్నువేసి నిదానంగా, ప్రశాంతంగా ఉంటూ బాధపడుతున్న మీ మనసును కుదుటపరచండి. సహేతుకమైన మంచి ఆలోచనతో మీరు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. వృశ్చిక రాశి ఫైనాన్స్. మీ వద్దకు పెట్టుబడులపై క్రొత్త ఐడియాలతో వస్తూ ఉండేవారి పట్ల అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా విదేశాల్లో ఉండేవారితో భాగస్వామితో కూడుకుని ఉన్నట్లయితే వ్యాపారంలో ఈ రోజు క్రొత్త భాగస్వామ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఉన్నదాన్ని తప్పించడం మంచిది. అందుచేత మర్యాదగా చెప్పండి, ఇటువంటి ప్రతిపాదనను తర్వాత పరిశీలిస్తానని. అటు తరువాత దీనిపై దీర్ఘంగా మదింపు చేయండి, దాని యొక్క యోగ్యతను గురించి తెలుసుకోవడానికి. ఇటువంటి ప్రాజెక్టుల్లో మీరు పాలు పంచుకోదగ్గవేనా అని నిర్ణయించుకోవడానికి. వృశ్చిక రాశి హెల్త్. ఈరోజు మీరు ఆహార విషయంలో శాకాహారానికి మారాలని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. మీ ఆరోగ్యమే మీ మహాభాగ్యమని సామెత చెబుతోంది. మాంసం నుండి దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిదనే అభిప్రాయం మీకు ఉంటే అదే చేయండి. మీరు అనుకున్నట్లుగా ఈ విషయంలో ఒకసారి ప్రయత్నం చేసి చూడడంలో హాని ఏమీ లేదు. ఆరోగ్యకరమైన
లైట్గా తీసుకునే ఆహారం మీ జీవితాన్ని మార్చివేస్తుంది. అభివృద్ధి వైపు. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఒక సాంఘిక సంబంధమైన ఇబ్బందికరమైన పరిస్థితిలో ఇరుక్కుపోయినట్లు తెలుసుకుంటారు. మీకు లౌక్యపు నైపుణ్యాన్ని పూర్తిగా ఉపయోగించాలి. మీరు ఈ గడ్డు పరిస్థితి నుండి బయటపడటానికి, ఇటువంటి పరిస్థితి నుంచి గట్టెక్కడానికి మీరు ఎంతో శ్రమ పడాలి. అయినా విచారించవలసిన ప్రయత్నాలు ఏమీ చేయక్కర్లేదు. ధనుర్రాశి రొమాన్స్. మీరు మీ భాగస్వామి ఆనందాన్ని, ఖుషీని కలుగజేసే వాటిపై విపరీతంగా ఖర్చు చేస్తారు. ఈరోజు మొదట్లో మీ ప్రణయబంధంలో ఉన్నటువంటి క్రమేపీ తగ్గిపోయినటువంటి ఆ కాంతి, దగదగను, తేజస్సును మరలా తీసుకురావడానికి ఈరోజు మీరు అమితాశక్తిని చూపిస్తారు. ఈరోజు మీరు ఇంకా సృజనాత్మకంగా ఉండండి. మీ భాగస్వామి యొక్క మనస్సును ఎలా దోచుకోవాలన్న విషయంలో. ప్రారంభంలో మీరు అనుభవించిన ప్రేమాతిశయాన్ని, అఖండమైన ఆనందాన్ని మళ్లీ చిగురింప చేయడంలో మీరు విజయం సాధించగలరు. ధనుర్రాశి కెరియర్. ఈరోజు మీ ఉద్యోగ ప్రపంచంలో మీకు ఇష్టమైన హాబీలను, ఇతర ఆసక్తికరమైన విషయాలను మీ పనిలో మిళితం చేయడానికి మార్గాలు ఉన్నాయేమో అని పరిశీలిస్తూ ఉంటారు. మీలో ఉన్న అన్ని విచిత్రమైన ఊహలను వాస్తవమైన ఉద్యోగ అవకాశాలుగా పరిగణించండి. మీ కలలు నిజమవడంలో ఉన్న అవకాశం గురించి మీరు ఆశ్చర్యపోవచ్చు. ధనుర్రాశి ఫైనాన్స్. దొంగతనం వల్ల గానీ, మోసం వల్ల గానీ మీరు ఆస్తిని పోగొట్టుకునే అవకాశం కనిపిస్తోంది. అవసరమైన ముందు జాగ్రత్తలను, భద్రతా చర్యలను చేపట్టినప్పటికీ కూడా మిమ్మల్ని ఆవేదనకు గురి చేస్తూ మీరు ఆస్తిని నష్టపోవచ్చు. ఈ దొంగతనం మూలంగా మీరు మీ ఇంటికి, మీ వస్తువులకు భద్రతను ఖచ్చితంగా కల్పించుకోవటంలో ఒక గుణపాఠం నేర్చుకుంటూ ఏమాత్రం అలసత్వాన్ని చూపించకుండా ఉంటారు. ఈ విషయంలో మీ విలువైన ముఖ్యమైన వస్తువులన్నింటినీ భద్రంగా దాచిపెట్టుకోండి ఈ రోజే. ధనుర్రాశి హెల్త్. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనవచ్చు. తరచుగా వస్తూ ఉండే నొప్పులతో, బాధలతో మీరు యాతన పడే అవకాశాలు ఉన్నాయి. ఏమైనప్పటికీ ఈ సమస్య క్రమేపీ సమసిపోయి దీనికి కారణం కనిపెట్టడం కష్టమవుతుంది. అయితే మీరు మీ ఏకాగ్రతను, దృష్టిని పాజిటివ్ అంశాలపైనే పెట్టడం మంచిది. మీ శ్రేయస్సు దృష్ట్యా ఈ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వాటంతట అవే సర్దుమణిగి పోనివ్వండి. ఈసారికి మీరు మరీ అంతగా అనారోగ్యంతో బాధపడకూడదని ఆశించవచ్చు. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు చికాకుగా, చిరుకోపంగా, విసుక్కునేలా వినిపిస్తున్నారనిపిస్తుంది. అందుచేత దానిని అదుపులో పెట్టుకోండి. పనిచేసే చోటనే లేక పబ్లిక్ గానే మీరు ఒక్కసారిగా విజృంభించే అవకాశాన్ని జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూ మసలుకోండి. మానసిక ఉద్రేకాలను అదుపులో ఉంచుకోండి. ఈరోజు ఎంతో జాగ్రత్తగా ఉండడం అవసరం. మకర రాశి రొమాన్స్. ఈరోజు మీరు మీపై శ్రద్ధ చూపించే వివేకవంతుడైన, అర్థం చేసుకునే ఒక స్నేహితుడి వద్ద నుండి సపోర్ట్ను పొందుతారు. ఇతను మీకు ఒక్కసారిగా అనుకోకుండా వచ్చిన ఒక భావి భాగస్వామిగా కనిపిస్తూ ఉండవచ్చు. మీ గురించి చెప్పడానికి, మీ భావాలను అతనికి వివరించడానికి ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. దగ్గరగా సంబంధ బాంధవ్యాన్ని కలుపుకోవడానికి ధైర్యంగా చొరవ తీసుకోండి. ఇది మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో మీకే తెలియదు. మకర రాశి కెరియర్. ఈ రోజు మీ వృత్తి రంగంలో మీ భాగస్వామితో కలిసి పనిచేసి వీలు కలిగి ఉన్న ఒక అవకాశం రావడం చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇదే మీరు ఉన్నతమైన కార్యాచరణ పథకం లాంటిది కానక్కర్లేదు. దీనిని గురించి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. ఏదైనా ప్రధాన నిర్ణయం తీసుకునే ముందు మీ భాగస్వామితో దీనిని గురించి వివరంగా, కూలంకషంగా, దాపరికం లేకుండా చర్చించండి. మకర రాశి ఫైనాన్స్. మీరు కనుక రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటూ ఉండే ఈ రోజు మంచి రోజు ఇటువంటి పని చేయడానికి. బహుశా ఒక కారు గాని, ఒక ఇంటిని గాని కొనడానికి, కొత్త కారును కొనడానికి కూడా ఈ రోజు మంచిదే. అందుచేత అటువంటి ఆలోచన మీకు మనసులో మెదులుతూ ఉంటే ఇంకే ముందుకు సాగిపోండి. ఇటువంటి ప్లాన్తో మీ జాతకం ఈ రోజు మీకు అనుకూలంగానే ఉంది. మకర రాశి హెల్త్. దారుఢ్యమైన శరీరాన్ని కలిగి ఉండాలనే ఆశయంతో ఈరోజు మీరు జిమ్లో చేరాలని ప్లాన్ చేస్తూ ఉంటే ఒక ఫిజిషియన్ అభిప్రాయాన్ని తీసుకోవడం మర్చిపోకండి. ఆమె మార్గదర్శకత్వం మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడమే కాకుండా మీకు హానికరం అనిపించే వ్యాయామంపై ఆంక్షలు మీరు విధించుకునేట్లుగా కూడా చేస్తుంది. అదే సమయంలో మంచి బలమైన పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోండి. ఇది లేకుండా వ్యాయామం చేస్తే తిరిగి మీకు అది హానికరం అవుతుంది. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు కొన్ని డెడ్ లైన్లను మీరు మిస్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో మీరు తగినంత శ్రద్ధ, జాగ్రత్త తీసుకున్నట్లు లేదు. ఈ అవకాశాన్ని పరిగణనలోకి తీసుకొని ఒకవేళ మీరు ఏ ముఖ్యమైన పనులు చేపట్టినా, ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడమో, స్కూల్ ప్రోగ్రాం లేదా సిలబస్ను నిర్ణయించడమో చేస్తుంటే ఈ విషయాలలో ఎక్కువ శ్రద్ధ వహించడం మంచిది.
కుంభరాశి రొమాన్స్. ఈ రోజు మీ యొక్క ప్రేమికుడి దగ్గర నుండి ఒక అనుకోని బహుమతిని అందుకోవచ్చు. మీరు అతని రమ్యపూరితమైన ఆలోచనాభరితమైన మనసుతో ఇచ్చిన ఈ బహుమతిని చూసి ఆశ్చర్యపోతారు. వారి ప్రేమానురాగాలలో ఉండే వెచ్చదనాన్ని అనుభవించండి. మళ్ళీ తిరిగి వారికి కూడా ఇదే మాదిరిగా ఇవ్వండి. మీరు కూడా ఈ రోజు మీ సంబంధ బాంధవ్యాలలో మీరు కొంచెం కృషి చేసినట్లయితే మిమ్మల్ని ప్రేమించేవారు మీపై ఎంత శ్రద్ధను ప్రేమను చూపిస్తున్నారో మీకు అర్థమవుతుంది. కుంభరాశి కెరియర్. ఈ రోజు మీ కోసం ఆఫీసులో ఒక బిజీ షెడ్యూల్ ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, కానీ సరిపడేంత టైం లేదని మీరు గమనించవచ్చు. ఏమైనప్పటికీ ఇటువంటివన్నీ ఒక్కోసారి మీ మంచికి అన్నట్లు ఆశించని అనుకోని ఒక వరం దీవెన వంటివి. గాబరా పడవలసిన పని ఏమీ లేదు. మీరు చేయవలసిన పనిని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోండి. వెంటనే స్థిమితపడతారు మీరు. ఈరోజు మీ సీనియర్లందరూ మీకు సపోర్టివ్గా ఉన్నట్లు మీకు అనిపిస్తుంది. అందుచేత పెండింగ్లో ఉన్న విషయాలన్నింటినీ ఈరోజు వారి సహకారాన్ని ఉపయోగించుకుంటూ పూర్తి చేయండి. వృత్తిపరమైన సమస్యలో మీ సీనియర్ల సలహాను మార్గదర్శకత్వాన్ని స్వీకరించవచ్చు మీరు. కుంభరాశి ఫైనాన్స్. ఈ రోజు వృత్తి నిపుణులందరికీ ఫలప్రదమైన రోజు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండేవారికి మాత్రం నిర్మాణాత్మకంగా ఉండే మంచి రోజులో ఇదొకటి. మీ పరిశ్రమలు వికసిస్తున్నాయి. ఈ రోజు బ్రహ్మాండంగా. అలాగే ఉద్యోగ విషయంలో మంచి లాభకరమైన వివిధ మార్గాల గురించి కూడా మీకు బాగా తెలుసు. ఏమైనప్పటికీ మీరు ఫోకస్ చేస్తూ ఉండటం మానకండి. ఎందుకంటే కష్టపడి పనిచేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండే మీ స్వభావమే, మీ నిజాయితీయే మీ ఇంటర్వ్యూలో ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ రోజు మీరు విజేతలయ్యేలాగా. కుంభరాశి హెల్త్. దగ్గు జలుబు వంటి చిన్న చిన్న రుగ్మతల నుండి మీరు మిమ్మల్ని కాపాడుకోండి. మీరు చేతులను శుభ్రంగా కడుక్కోవటం ఖచ్చితంగా అమలు చేస్తూ ఉండాలి. అలాగే వస్తువులను మీ నోటి దగ్గరకు రాకుండా చూడండి. ఈరోజు మీరు తప్పించగలిగే అనారోగ్యానికి గురి కాబడే అవకాశం ఉన్నవారు కాబట్టి అటువంటి అనారోగ్య కాలంతో పాటు తగ్గిపోయేది అనుకున్నంత హానికరమైనది ఏది కాదు, కానీ అది మీ ఆంతరంగిక సామర్థ్యాన్ని దెబ్బతీయవచ్చు. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కోపతాపాలను ఎవరి మీద ప్రయోగించకండి. ఇప్పటిదాకా మీరు అనుభవిస్తున్న ఆనందదాయకమైన బాంధవ్యాలను పాడు చేయకుండా ఉండేందుకు మీ అంతటి మీరు మీ ఎమోషన్స్ను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రస్తుతం మీ కంటికి పెద్ద సమస్యగా కనిపించే సంఘటన ఏదైనా సరే కాలక్రమేణా ఎంతో స్వల్పంగా అనిపిస్తుంది. మీనరాశి రొమాన్స్. ఈరోజు ఎవరో ఒక ప్రత్యేకమైన వారికి మీ హృదయంతో మీ అంతరాత్మతో మీరు లొంగిపోతారనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇటువంటిది పూర్తిగా విజయవంతం అవ్వాలంటే మీరు ధైర్యంతో అడుగు ముందుకు వేయాలి. అందుచేత మీ భాగస్వామికి మీలోని నిజమైన మీ మనోభావాలను తెలియజేయండి. ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి, ఇటువంటి విషయంలో మీరు ఫీల్ అవుతున్నట్లే మీ భాగస్వామి కూడా మీ ప్రేమపై సరిగ్గా అదేలాగా ఫీల్ అవుతున్నట్లు ఉన్నారా లేదా అని మీరు నిర్ధారించుకోవాలి. ఇది కేవలం ఒక ప్రక్క ప్రేమగానే అనిపించుకోకూడదు. మీనరాశి కెరియర్. మీ సొంత వ్యాపారాన్ని మొదలు పెట్టాలనే ఆలోచన మీ మస్తిష్కంలో మెదులుతూ ఉంటుంది. క్రొత్త వ్యాపార సంబంధాలు పెట్టుకోవడానికి ఇదే మంచి రోజు. అయితే మీరు ఒక వృత్తి నిపుణుడు సలహాదారుని యొక్క సలహాను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాపార ప్రారంభంలో ఉండే వ్యూహాత్మక విషయాలపై సంప్రదించడానికి కూడా ఒక వ్యూహాత్మకమైన సరైన టైంలో నిర్ణయించబడిన సలహాను ఇప్పుడే తీసుకున్నట్లయితే కొద్ది కాలంలోనే ఫలితాలను పొందగలుగుతారు మీరు. మీనరాశి ఫైనాన్స్. ఈ రోజు రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యవహారాన్ని ముగించడానికి అనువైన రోజు. కొంతకాలంగా మీరు అలాగే వదిలివేసిన ఈ వ్యవహారం ఈ రోజున ఒక కొలిక్కి వచ్చి భవిష్యత్తులో ఇది మీకు తీసుకువచ్చే లాభాలతో మీరు అదృష్టవంతులవుతారు. ఇటువంటి తెలివైన పెట్టుబడి పెట్టినందుకు మిమ్మల్ని మీరే అభినందించుకుంటూ మీ భుజాలను మీరే తట్టుకోండి. మీనరాశి హెల్త్. తినడంలో ఆసక్తి మెండుగా ఉన్న వారిలో మీరు కూడా ఒకరైతే ఈరోజు మీరు కొత్త వంటకాలను తినడానికి ప్రయత్నించి చూడవలసిన రోజు. మొహమాటం పడకుండా మీరు తినే పరిమాణం బాగానే ఉంటుంది. అదృష్టవశాత్తు మీ జీర్ణశక్తి బాగానే ఉంది. అందుచేత కంటికి కనిపించేంత ఏ సమస్యతోనే మీరు ఇబ్బంది పడనక్కర్లేదు.